ఇప్పుడు తిరిగి వచ్చు చరిత్రలన్నీ మనం ఎరిగిన వారుగా ఈరోజు అనేక దీవెనలు మనం పొందుతున్నాం. ఈరోజు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని మహాశక్తి అంటాను. నేను సామాన్యమైన శక్తి కాదు. ఈరోజు సిలువ అనేది ఒకప్పుడు ఉరి స్తంభము కావచ్చు, భయపడే పరిస్థితి కావచ్చు, కానీ ఇప్పుడు ఆ స్తంభమే ఏమైందంటే అతిశయించే సిలువైంది. దేవునికి స్తోత్రం. అతిశయించే స్థాయిలో వచ్చింది. ఎక్కడుంది ఈరోజు సిలువ అంటే? ఎక్కడుంది చెప్పండి? గొల్గొతా మెట్ట మీద ఉంది, యెరూషలేములో ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడుంది సిలువ అంటే? నీ ఒంటి మీద ఉంది, నీ బండి మీద ఉంది, నీ ఇంట్లో ఉంది, నీ హృదయములో ఉంటూ ఉంది. ఎక్కడో ఉన్నటువంటి ఆ చెక్క సిలువ, ఉరి స్తంభం చూస్తేనే భయం, కానీ ఇప్పుడు ఎక్కడుంది? అతిశయం. నా యేసయ్య ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇదే ఈ సిలువే. సిలువ యందే ఏమున్నాయంట? సమస్త కలుషాలు కరిగిపోతూ ఉన్నాయి ఈరోజు.